హాయ్ అండి. ముల్లంగి ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. కాడలతో సహా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ దుంపల పైన తోలంతా తీసి సన్నంగా తరిగి పెట్టుకోవాలి. ఆకుకూర అంతా శుభ్రంగా కడిగేసి అది కూడా సన్నంగా తరిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది దుంపలే వండుతారు. ఇలా వండి ఒకసారి ట్రై చేయండి. ఆ దుంపలు కూర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక క్యారెట్ సన్నంగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు పైన తోలంతా తీసేసుకోవాలి. రాళ్ళుప్పు, పసుపు, పాలమిగడ అంతేనండి. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వాటరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎటువంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాటర్తో తింటే అంత బాగోదు. మళ్ళీ కళాయి పెట్టుకో స్టవ్ మీద. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని వాటర్తో పాటు తింటే చప్పదనం ఎక్కువ, ఈ కూరకి రుచి అనేది ఉండదు. ఇలా కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ అండి. సున్నిపిండి అండి ఇది. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్, మంచి రిజల్ట్ అనేది ఉంది. సున్నిపిండి మచ్చలు, పింపుల్స్ తీసేస్తుంది, వైట్గా స్కిన్ అవుతుంది. అంతేకాదండి, మనకి షాంపూ పౌడర్ అయితే అందరూ కిలో, హాఫ్ కిలో ఎక్కువగా తీసుకుంటున్నారు. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసినట్లయితే మీకు డాండ్రఫ్ సమస్య తీరిపోతుంది. జుట్టు కూడా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కొద్దిగా షాంపూ పౌడరు మీరు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మీ జుట్టుకి సరిపడగా ఒక కప్పులో వేసుకొని వాటర్ యాడ్ చేసి జారుడుగా దోసల పిండి మాదిరిగా కలుపుకొని చక్కగా కుదుర్ల నుంచి సిగుట్ల వరకు అప్లై చేసి ఇంట్లో ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి. నెత్తిలో మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు 10 నిమిషాలైనా సరిపోతుంది. మీరు బయటికి వెళ్ళే వాళ్ళు, జాబులకి వెళ్ళే వాళ్ళు అయితే 10 నిమిషాలైనా సరిపోతుంది. చక్కగా డాండ్రఫ్ తీసేస్తుంది, ఎయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ అప్లై చేసి నెక్స్ట్ డే మీరు షాంపూ పౌడర్తోనే రుద్దుకున్నట్లయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసి రబ్ చేసి రుద్దుకుంటే ఒక్కసారికి జిడ్డు పోతుంది. మంచి రిజల్ట్ ఉంది. డాండ్రఫ్ తీసేస్తుంది, వైట్ హెయిర్. హాయ్ అండి. ఇది ముల్లంగి అంటారు. చాలామంది తెలిసే ఉంటుంది. దీన్ని కొంతమంది సొత్తుకూర, సొత్తు దుంపలని కూడా అంటూ ఉంటారు. ఈ దుంపలను తీసుకొని గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు, ఎక్కువగా బేకమని తినకపోయినా తేనుపులు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ దుంప మాత్రమే తీసుకొని శుభ్రంగా తురిమేసుకోవాలి. కడిగేసుకొని తురుముకొని ఆ తురుమంతా కూడా నీడలోనే ఫ్యాన్ కిందే ఆరబెట్టుకొని బాగా పొడి పొడిగా అయిపోతుంది. ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని రోజు మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ వేసుకొని కలుపుకొని తాగితే ఆ తేనుపుల సమస్య ఉండదు. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయి. సున్నిపిండి అందరూ కూడా హాఫ్ కిలో, పావు కిలో తీసుకుంటున్నారు ఎక్కువగా. షాంపూ పౌడర్ మాత్రం ఎక్కువగా కిలోసే తీసుకుంటున్నారు. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉందండి. దాంట్లో సీకాకాయ, కుంకుడుకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ మనం నెత్తికి ఉండేటట్టు ప్యాక్లాగా వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంది. లేదు మాకు టైం లేదంటే 10 నిమిషాలైనా సరిపోతుంది. చక్కగా ప్యాక్లాగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దినట్లయితే డాండ్రఫ్ తీసేస్తుంది, జిడ్డు కూడా పోతుంది, మంచి రీగ్రోత్ ఉంది. జుట్టు చిక్కగా ఒత్తుగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి. 1 ఇయర్స్ బేబీస్ నుంచి 3 కూడా ఎవరికైనా వాడచ్చు. మీరు షాంపూ పౌడరు పిల్లలకి రుద్దేటప్పుడు కంట్లో పడకుండా చూసుకోండి. కుంకుడుకాయ ఉన్న వల్ల కొంచెం మంట అనేది వస్తుందండి. కానీ కళ్ళు ఏమి పోవు. కానీ మంటకి పిల్లలు ఉండలేరు. అందుకని కళ్ళు మూసుకొని ఒక క్లాత్ ఇచ్చి కూర్చోబెట్టి మీరు చక్కగా రుద్దితే మంచి రిజల్ట్ ఉంటుంది. వాళ్ళకి ప్యాక్లాగా అవసరం లేదు. ఎమ్మడెమ్మడి పూసి రుద్దుకోవచ్చు. ఓకేనా. హాయ్ అండి. జొన్నలు ఇలా వండుకొని లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ కానీ తినండి. చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. 1 గ్లాస్ జొన్నలు శుభ్రంగా కడిగేసుకోవాలి. 1 గ్లాస్ జొన్నలకి అదే గ్లాస్తోని 8 గ్లాసులు వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఈ జొన్నలు మనం మిక్సీలో వేసుకొని రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. జొన్నలు ఎప్పుడూ నానవలసిన అవసరం లేదండి. వాటరు కాస్త వేడిగా అయిన తర్వాత మనం ఆ మిక్సీ పట్టుకున్నదంతా కూడా కలుపుకుంటూ వేసుకోవాలి. లేదంటే ఉండగట్టేస్తుంది. సిమ్లో పెట్టి స్టవ్ చాలాసేపు ఉడికించుకోవాలి. మనకు తెలుస్తుంది రవ్వ కాస్త ఉడికిన మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఉడికేటప్పుడు స్టవ్ బంద్ చేసి కిందకి దించేసుకొని మూత పెట్టినట్లయితే చక్కగా కాసేపటికి చక్కగా మగ్గిపోయి చాలా బాగుంటుంది. వేడిగా ఉంది కాబట్టి ఇంకా పలసగా అనిపిస్తుంది. చల్లగా అయితే చిక్కబడిపోతుంది. ఏ కర్రీతోనైనా బాగుంటుంది. చాలా బాగుందండి. హాయ్ అండి. పనసకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. కుక్కర్లో పనసకాయ ముక్కలు కొద్దిగా వాటర్ పోసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గ్లాసులో జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కారం వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. ఉడికించుకున్న పనసకాయ ముక్కలు సపరేట్ తీసేసుకొని ఆ వాటర్ సింక్లో పడేయాలి. పైన తోలంతా కూడా చాకుతో తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి పనసకాయ కూర అంటే చాలామంది భయపడిపోతారు ఆ తోలు తీయడానికి. ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది.
ఎవరైనా సరే ఈజీగా వండుకోగలుగుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమీగడ, ఆవాలు, జీలకర్ర, సోంపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. ఈ దంచుకున్న ఎల్లుల్లిపాయ కారం వేసుకొని కొద్దిగా పసుపు, ఒక్క టమాటో పైన తోలంతా తీసి సన్నగా తరిగేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. అది కరిగే వరకు కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా మనకి టమాటా మెత్తగా అయిపోయిన తర్వాత ఈ పనసకాయ ముక్కలన్నీ వేసేసి బాగా 2-3 రౌండ్లు కలుపుతూ వేపుకోవాలి. కింద దించుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. హాయ్ అండి, టమాటా చామదుంపల గ్రేవీ కర్రీ అండి. చామదుంపలు శుభ్రంగా ఫస్టే కడిగేసుకొని పెద్దగా ఉంటే శాక్తోని ఘాట్లు పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఒక 5 టమాటాలు కొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెట్టి 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోతుంది. టమాటా సపరేట్ చేసుకొని చామదుంపలు చల్లని వాటర్లో వేసేసుకొని పొట్టంతా కూడా తీసేసి సన్నగా తరిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ టమాటా పైన ఉన్న తోలంతా తీసేసి చల్లగైన తర్వాత మిక్సీ గిన్నెలు వేసి మిక్సీ చేసుకోవాలి. కుక్కర్లో చామదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, జీలకర్ర, ఇంగువ, పసుపు, కారము వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పాలమీగడ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సిమ్లో పెట్టి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కిందకి దించిన తర్వాత చల్లగైన తర్వాత ఓపెన్ చేసి కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుంటే రైస్ అయినా రోటీ అయినా చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు, అంత బాగుంది. హాయ్ అండి, చికెన్ ఫ్రై అండి. కుక్కర్లో 1/2 కిలో చికెన్, రాళ్ళుపు, కొద్దిగా పసుపు వేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. తర్వాత 2 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. గ్లాస్లోని కొద్దిగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమీగడ, కొద్దిగా సోంపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికించుకున్న చికెన్ అంతా కూడా పాలమీగడ కరిగాక దాంట్లో వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ దంచుకునేది మిరియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా రావాలంటే ఉప్పు నీళ్ళల్లో ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ వదిలిపెట్టేయాలి. లేదంటే ఫ్రిడ్జ్లోనైనా పసుపు, కారం, ఉప్పు పెట్టినట్లయితే 1 గంట టైము పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మిరియాలు వేసుకున్నాం కాబట్టి మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఉప్పు కారం తక్కువ తింటే హెల్త్కి చాలా మంచిదండి. లాస్ట్లో కింద దించిన తర్వాత ఒక కాయ నిమ్మరసం వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంది. హాయ్ అండి, ఇందులో వేసేటివన్నీ కూడా మీకు తెలుసు, అందుకనే కాస్త మాట్లాడతానండి. నిన్న ఒక వీడియో పెట్టాను, కొర్రలు, జొన్నలు, కినోవా ఆ ప్యాకెట్స్ చూపిస్తూ ఒక వీడియో పెట్టానండి. చాలామంది నేను కొర్రలు వండేటప్పుడు వాటి రేట్ ఎంతో చెప్పండి మేడం అని అడిగిన వల్ల మాత్రమే పెట్టాను. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ప్రమోషన్ వీడియో చేయమని. ఏదైనా వాళ్ళకి సంబంధించినవి నాకు మ్యాటర్ అనేది పెట్టి మీరు చేస్తారా అండి అని కూడా అడుగుతున్నారు. దయచేసి నాకు అలాంటి మెసేజెస్ చేయొద్దండి. నేను ఎవరికి ఎటువంటి ప్రమోషన్ వీడియోలు చెయ్యను. అది ప్రమోషన్ వీడియో కాదు. నేను తినేటివి వాళ్ళు అడిగిన వల్ల నేను చెప్పడం జరిగింది. అంతేగానండి నేను ఎవరికి ప్రమోషన్ ఎప్పుడూ చెయ్యను, ఎలాంటి ప్రమోషన్లు చెయ్యను. ఓకేనా? నాకు దయచేసి పెట్టవద్దు. థ్యాంక్ యూ సో మచ్.